చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదలకు ఇల్లు ఇవ్వలేదు. జగనన్న ప్రభుత్వంలో ఫుల్గా ఇల్లు ఇచ్చారు మాకు, అదే సంతోషం. ఫుల్ మెజార్టీతో జగన్ గారు గెలవాలి, అది మాకు అదే కోరిక. పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు వస్తున్నాయి, అన్ని పథకాలు వస్తున్నాయి. పిల్లలు చదువుకోవటానికి, పిల్లల చదువులకి పింఛని, మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి, మళ్ళీ మిషన్లు కుట్టే వాళ్ళకి, ఆటో 45 సంవత్సరాల వాళ్ళకి, మరి ఆటో దోలుకున్న వాళ్ళకి, మంగళ వాళ్ళకి, సాగల వృత్తి చేసుకున్న వాళ్ళకి అన్ని పథకాలు జగన్ గారు అమలు పరుస్తుండవు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ రూపాయి ప్రజలకు పంచిపెట్టింది లేదు. ఆయన 10 సంవత్సరాలు పరిపాలించిండు, ఏం పనులు చేయలే. లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు జగన్ అన్న. రాయనపాటి కాడ ఇచ్చిండు ఇల్లు. గెలిస్తే మళ్ళీ ఇల్లు కూడా కట్టేస్తారు మాకు. అంత సదుపాయం చేస్తుండు జగన్ అన్న ప్రభుత్వంలో. అంతా బాగుంది. మళ్ళీ జగన్ అన్నే రావాలి, వస్తారు కూడా జగన్ అన్నే. నాకు పింఛన్ రావట్లేదు, 57 సంవత్సరాలు. మా ఇంట్లో ఊళ్ళకి లేవు. మా పిల్లలు మనవాళ్ళు కూడా చిన్నోళ్ళు, మాకేం పథకాలు రాలే. పొదుపు డబ్బులు మట్టుకి పథకాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేసింది పరిపాలన. మళ్ళీ జగన్ పరిపాలన రావాలి. మా అన్నదమ్ములు 3, మరి ఒక తమ్ముడికేమో ఆడపిల్ల, ఆ అమ్మాయికి కూడా వచ్చింది. మళ్ళీ మా తమ్ముడికి 3 మగ పిల్లలు, వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. మరి నాకు కొడుకు కోళ్ళు, నాది మొత్తం 10 ఓట్లు ఉండే. కట్టగట్టి 10 ఓట్లు కట్టగట్టి జగన్ అన్నకే వేస్తాం. తప్పకుండా గెలుస్తారండి, తప్పకుండా గెలుస్తారు. ఆయనకి ప్రజల ఆదరణ బాగా ఉంది. నేను మైలవరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలి, నూరు భాషా ముస్లిం తరపున. మా సంఘం నెంబర్ వచ్చేసి 203/2019. ఎస్ఎస్ బాజీ గారి టీంలో నేను వర్క్ చేస్తున్నాను. తప్పకుండా గెలుస్తారండి. ఒక నిరుపేద కుటుంబాన్ని ఆయన గుర్తించి ఒక సామాన్యమైన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో లేని వాళ్ళని కూడా గుర్తిస్తున్నారు ఆయన. ఆ పార్టీలాగా వాళ్ళకి ఇచ్చుకొని, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి సీట్లు ఇచ్చుకునే టైప్ కాదండి. తప్పకుండా గెలుస్తారు. ఆయన గడప గడప ప్రోగ్రాం కూడా చేస్తున్నారు, బాగా సక్సెస్ అవుతుంది. తప్పకుండా గెలుస్తారు. ప్రజాదరణ చేశారండి. మాకు మొన్ననే జీవో కూడా చంద్రబాబు ఏం చేయలేదండి, మాటలు చెప్పడం జరిగింది కానీ ఏం చేయలేదు. మా కళ నెరవేర్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని పథకాలన్నీ అందినాయండి మాకు, మా కుటుంబ సభ్యులకు అందరికి వచ్చి. అసలు పథకం తీసుకునే వాళ్ళు ఎక్కడున్నారండి? అందరూ తీసుకున్న వాళ్ళే. తీసుకొని కూడా తీసుకోలేదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం మార్చలేము, మన వల్ల కాదనుకోండి. ప్రతి కుటుంబానికి ప్రతి పథకం అందుకున్నారు. ఇల్లు లేని నిరుపేదంటూ ఈ రోజు లేదు. ఒకప్పుడు ఇల్లు లేకుండా ఎంతో మంది నడి రోడ్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు అందరూ సొంత ఇంట్లో ఉండి సొంత ఇంటి కళ నెరవేర్చుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అందరూ చల్లగా బతుకుతున్నారు. సామాన్య వ్యక్తి జడ్పీ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు, డబ్బులు లేవని వాళ్ళు చెప్పుకొస్తారు. మరి డబ్బులు లేకుండా డబ్బుతో ఎవరు సార్ ఓటేసేవాళ్ళు? డబ్బు ప్రజా ఆదరణ ఉంది అతనికి. డబ్బు ఉంటేనే ఓటేయాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ప్రజా ఆదరణతో గెలుస్తారు ఆయన. మేమందరం తప్పకుండా గెలిపించుకుంటాం. సుమారుగా ఎంత రావచ్చు మెజారిటీ? రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? 175 తప్పకుండా వస్తాయండి. 1-2 తగ్గినా 150 కన్ఫర్మ్. కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా? గెలవడు. పవన్ కళ్యాణ్కి అసలు ఎవరు వేయరండి, ఆయనకి ఎవరు వేస్తారు ఒకటి? నారా లోకేష్ మంగళగిరి నాది అంటున్నాడు కానీ అసలు అక్కడే ఓడిపోతాడు ఆయన. ఒక మైలవరం ప్రాంతవాసిగా జగన్మోహన్ రెడ్డి గారిని రానున్న ప్రాంతంలో ఏం కోరుకుంటారు? మైలవరానికి ఏం కావాలో కోరుకుంటారు? మాకేమున్నాయి సార్, మాకు అన్ని ఆల్రెడీ అన్ని వచ్చేసింది. మంచినీళ్ళు ఒకటి లేవు మాకు. ఆ మంచినీళ్ళు ఒకటి వస్తే మాకు ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి. ఒక వాటర్ ప్రాబ్లం ఉంది సార్ మాకు. ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఇప్పుడు ట్యాంక్ కడుతున్నారు మాకు. ఒక 3 months లో నీళ్లు వచ్చేస్తాయి అంటున్నారు. అదొక్కటి నెరవేరితే మాకు ఏమి ఇబ్బంది లేదు. మొత్తం తిరుపతిరావు గారిని గెలిపించుకుంటారు తప్పకుండా. మేడం మీ పేరు? నా పేరు కాసింది. నేను ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 203/2019. మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ గారు ఆధ్వర్యంలో మేమందరం టీం వర్క్ చేస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లాకి మహిళా అధ్యక్షురాలు. నా పేరు కాసింది. మాది వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గం వస్తుంది. మైలవరం నియోజకవర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి స్వర్ణాల తిరుపతిరావు గారని ఒక నిరుపేద కుటుంబానికి టికెట్ ఇచ్చారు.
సీఎం గారు ఇలాగా నిరుపేదలను కూడా ఆదరించడంలో చాలా గొప్ప ఉన్నతమైన మనసున్న వాళ్ళని నిరూపించుకున్నారు. అయితే స్వర్ణాల తిరుపతిరావు గారికి కూడా అందరూ కూడా ప్రజాదరణ బాగుంది. అందరూ కూడా ఆయన ఆదరిస్తున్నారు. ఆయన కూడా గడప గడపకి ప్రోగ్రామ్ చేస్తున్నారు. బాగా రెస్పాన్స్ వస్తుంది. అందరితో మమేకమై అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన అంటే లేని కుటుంబం నుంచి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పార్టీ కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ నాయకత్వంలో నిరుపేదలకు న్యాయం జరిగిద్దని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అదే భావంతో కూడా స్వర్ణాల తిరుపతిరావు గారు కూడా ఏమీ లేనివారు ఆయన అయినప్పటికీ కూడా ఆయన ఒక జెడ్పీటీసీగా ఉన్న పార్టీలో తన వంతు సేవ చేసుకుంటున్న కుటుంబానికి సీఎం గారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన తప్పకుండా గెలుస్తారు. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తారు. మేమందరం కూడా ఆయనకి మా ముస్లిం మైనార్టీ తరపు నుంచి మా నూరు భాషా కార్పొరేషన్ తరపు నుంచి అందరం కూడా ఆయనకి సపోర్ట్ చేస్తాం. తప్పకుండా ఆయన గెలిపించుకుంటాం. వాళ్ళ సంస్థలకు ఆయన చెప్పడం జరిగింది నా అకౌంట్లో ₹1,00,000 కూడా లేవని చెప్తారు. మరి ఇలాంటి వ్యక్తిని జనాలు ఎట్లా నమ్ముతారు? డబ్బులు లేకుండా గెలవాలి అవకాశం ఉందంటారా రాజకీయాల్లో? తప్పకుండా ఉందండి. డబ్బుతోనే ఓటు కొనుక్కోలేం కదండి. ఇప్పుడు ఓటు అంటే డబ్బుతోటి మందు బాటిల్ తోటి కొనుక్కునే రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే సంక్షేమం కావాలి ఎవరికైనా సరే. పేదలు ఎక్కడైతే బాగుంటారో అక్కడ అంతా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. ఈ రోజు అందరు పథకాలు తీసుకుంటున్నారు. ప్రతి పేదవాడికి కళ ఏంటంటే సొంత ఇంటికి ఉండాలని ప్రతి పేదవాడి కళ అంటాడు. అలాంటి కళ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నెరవేరింది. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి స్థలాలు వచ్చినాయి. చాలామంది అప్పులు తెచ్చి లోన్లు తెచ్చుకొని కొంచెం ఇల్లులు కట్టుకున్నారు. కొంతమంది కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ ఇల్లులు కట్టుకోవడానికి ఆయన ఇంకా సహకరిస్తారు. మెయిన్ ఏంటంటే ఇంటి అద్దెలు కట్టుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి. ఈ రోజులు నిరుపేద బతికే కాదు. ఈ రోజుల్లో అద్దె కట్టాలంటే కనీసం 3,000 లేనిదే ఇల్లు లేదు. అలాంటి పరిస్థితుల్లో సొంత ఇంటి కళ అంటే చాలా అదృష్టం అండి. అందరికీ ఈ కళ నెరవేర్చడం అంటే. మరి ఎంత రావచ్చు అంటారు మెజార్? సీఎం గారు 175 గ్యారంటీగా కొడతానంటున్నారు. తప్పకుండా కొడతారు. 1-2 తగ్గినా కూడా తప్పకుండా పార్టీ అయితే అధికారంలోకి వస్తుంది పక్క. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు సుకుందరావు అన్న. ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ వెలగలేరు. ఎట్లుంది మరి మైలవరం నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అంటారు? మరి వాస్తవానికి ఎవరు న్యాయం చేశారు? ప్రజలకు ఎంత అభివృద్ధి జరిగింది ఏంటి? మైలవరం నియోజకవర్గంలో గడ్డ మీద జెండా ఎగరేసేది వైఎస్ఆర్సీపీ జెండానే. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో జగనన్న గారు ప్రతి కుటుంబానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాడు. డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా, మధ్యలో దళారీ వ్యవస్థ కూడా లేకోకుండా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా జగన్ గారు ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా పేదవాడికి చేరింది. తప్పనిసరిగా పేదవాడు కృతజ్ఞత కలిగి వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాడు. 2024లో మైలవరం నియోజకవర్గ గడ్డ మీద వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిపోతుంది. మరి ఏం జరగలేదు, ఏం అభివృద్ధి ఏం కాలేదని చెప్తున్నారు. అంతా అభివృద్ధి జరగలేదని చెప్పేది ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఎదుటి పార్టీ మీద బురద చల్లడానికి వాళ్ళు ఎన్నో విషయాలైనా చెబుతారు. మరి ఏ ప్రజలైనా సరే మా కుటుంబానికి మేలు జరగలేదు అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒక మాట చెప్పాడు. మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఎవరికి ఉంటది? మేలు చేసినటువంటి వాడికి మాత్రమే ఉంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి పేదవాడికి మేలు చేశాడు కాబట్టి ఆయన దమ్ముగా ధైర్యం చెప్పగలిగాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటారు. మైలవరం నియోజకవర్గంలో అతి సామాన్యుడైనటువంటి స్వర్ణాల తిరుపతిరావు గారు పేదల కష్టాలు ఎరిగినటువంటి వాడు, పేదల నుంచి వచ్చినటువంటి వాడు, పేదలతో కలిసి పెరిగినటువంటి వాడు, కంపల్సరిగా పేదల పక్షాన్ని నిలబడినటువంటి వాడు. కాబట్టి పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీస్సులతో, మరి దేవుని యొక్క ఆశీస్సులతో స్వర్ణాల తిరుపతిరావు గారిని మైలవరం నియోజకవర్గం గడ్డ మీద మొట్టమొదటిగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకుంటారు. థ్యాంక్ యూ.